MEO sir, and also happen to be principal of ZPHS Balkonda PM Shri School, Sri Bhattu Rajeshwar Garu, and my teacher, okay, my mentor, vice principal of the school, Sri Prashant Kumar Sir Garu, and so all the learned teacher and faculty, చాలా ఉత్తమమైన అధ్యాపకులు కలిసినటువంటి ఇటువంటి సంఘము. సో అధ్యాపకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే ఇందాక గోపి సార్ గారు మీ శ్రీనివాస్ సార్ గారు, అట్లాగే ప్రిన్సిపల్ సార్ గారు, ప్రశాంత్ సార్ గారు చాలా అలంకారాలు ఉపయోగిస్తున్నారు నా గురించి పరిచయం చేసేటప్పుడు. సో నేను కూడా సాధారణంగా మీరు ఎట్లున్నారో అంతకంటే తక్కువ ఫెసిలిటీసే ఉండే, మీకు కాదు మీ సార్లకు కూడా అంతకంటే తక్కువ సదుపాయాలు ఉండే. అట్లాంటి సదుపాయాలను ఉపయోగించుకొని సాధారణంగానే ఉండి కొద్దిగా ఎదుగుతూ ఈ స్థాయిలో ఉన్నాం. అర్థమవుతుందా? కొద్దిగా ఎదుగుతూ అంటే మా అంతటా మాకే సాధ్యం కాలేదు. ఇట్లాంటి ఉపాధ్యాయులు ఉంటే ఇంత కాదు, ఇంకా ఎక్కువగా ఎదగదు. అర్థమవుతుందా? భారతదేశంలో ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయ్యాడు, ఒక పేపర్ బాయ్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఎవరి వల్ల? జస్ట్ బికాస్ ఆఫ్ టీచర్స్. వాళ్ళు నమ్ముకున్న చదువు వల్లనే మన దేశంలో ఇప్పటికీ చదువు చెప్పే వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్, ఆ అంకిత భావము వాళ్ళ పట్ల ఉంది కాబట్టి మన దేశంలో అది సాధ్యమవుతుంది. అదే పాశ్చాత్య దేశాల్లో రీసెంట్గా మీరు అమెరికా, వెనిజులా సంగతి పేపర్ చదువుతున్నారా? సో వాళ్ళది ఎంత దుష్పరిస్థితి అంటే, ఒక అధ్యక్షుడిని పక్క దేశపు అధ్యక్షుడు రాత్రికి ప్లేన్లో ఎత్తుకొని పోయిండట. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మన దేశంలో లేదు. ఎందుకంటే మన దేశంలో చదువుకి అంత సంస్కారం ఇస్తాం కాబట్టి, నాలెడ్జ్కి అంత సంస్కారం, అంత గొప్ప గ్రాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి మన దేశంలో ఇంకా విలువలు ఉన్నాయి. రైట్? సో అటువంటి గొప్ప భారతదేశంలో ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడాలి. రైట్? సో ఇందాక చెప్తున్నట్టు గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీలో నేను అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను. అది కెమిస్ట్రీ, రసాయన శాస్త్రము. సో నేను మొదటగా నా సంగతి చెప్తున్నాను. నేను ఎక్కడికించో బయటకించి పైకించి ఊడిపడిన వాడిని కాదు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మీ సార్లు కూడా పైనకించి ఊడిపడిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళందరూ కూడా మీలాగే ఒక ప్రభుత్వ విద్యాలయంలో చదువుకొని వాళ్ళందరూ వాళ్ళు కష్టపడి గవర్నమెంట్ నిర్వహించే పోటీ పరీక్షల్లో తట్టుకొని పైన టాప్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళే మీకు చదువు చెప్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ పరిస్థితి ఉండదు. ఎప్పుడైనా అడిగి చూసారా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో? మీరు ఎప్పుడన్నా ఆర్మూర్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్ల యొక్క క్వాలిఫికేషన్ అడగండి. ఓకే, ఎవరిని అడుగుతారు? వాళ్ళని అడిగితే వాళ్ళు పెద్దగా చెప్తారు, MSc B.Ed అని చెప్తారు. మాలాంటి వాళ్ళకి అడిగి చెప్పండి. అర్థమవుతుందా? మా స్కూళ్ళలో ఫెయిల్ అయిన వాళ్ళు, మా కాలేజీలలో ఫెయిల్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయలేక ఆ స్కూళ్ళలో టీచర్లుగా పనిచేస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళలో. అర్థమవుతుందా? మీ సార్లు MSc B.Ed చేసి టెట్ రాసి DSC పరీక్ష రాసి దాంట్లో టాప్ 100లో ఉన్న వాళ్ళకే ప్రశాంత్ సార్కి 5-6 ర్యాంక్ వచ్చింది డిస్ట్రిక్ట్ లెవెల్. అట్లాంటి సార్ వాళ్ళు చెప్తున్నారట. అట్లాంటి సార్ వాళ్ళ మధ్య మనం నేర్చుకున్నప్పుడు మనం ఎత్తు స్థాయికి ఎదగడంలో పెద్ద అదేం లేదు కదా. ఓకే, ఖచ్చితంగా మనము మన సార్ల కంటే ఎక్కువ ఎదగాలి. మా సార్లకు కూడా ఎప్పుడు ఏముంటుందంటే, మా పిల్లల కన్నా మా చదువు చెప్పే స్టూడెంట్స్కి మంచి రిజల్ట్స్ వస్తే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మా ఇంట్లో పిల్లలు మంచిగా చదువుకున్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను చదువు చెప్పే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగితే అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ మాకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మీ సార్ వాళ్ళని ఎవరినన్నా అడిగి చూడండి. అర్థమవుతుందా? సో కాబట్టి సార్ వాళ్ళకి వాళ్ళ పిల్లల కన్నా వాళ్ళ కుటుంబం కన్నా కూడా మీరే ఎక్కువ. మిమ్మల్ని మీ ముందర చాలా కఠినంగా శిక్షించడం కావచ్చు, తిట్టడం కావచ్చు. సార్ని తిట్టిండనో, సార్ని ఈ సార్ అంటే నాకు పడది, ఈ సార్కి నేనంటే పడది, అట్లాంటి ఫీలింగ్స్ పెట్టకండి. సార్లు అంటే ఇక్కడ మిమ్మల్ని జడ్జ్ చేసే వాళ్ళు కాదు, మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. సార్లు అంటే ఎవరు? అరే ఇది వేస్ట్ కాదురా అని ఒక్క మాట అంటే అదే వేస్ట్ కాదురా, నువ్వు వీరికి ఏం తెలియదురా అంటే తెలియదనే సార్ ఫీలింగ్. సార్ వాళ్ళు ఏంటిదంటే ఎప్పుడూ కూడా మీ యొక్క
ఉన్నతిని కోరుకుంటారు, మీ డెవలప్మెంట్ని కోరుకుంటారు. సో అట్లా అనగానే సార్ రేపటి నుంచి నీకు చదువు ఎప్పుడు బంద్ చేస్తారా? అదే క్లాస్లో ఉంటారు, నీకెంత చెప్తాడో మీ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి కూడా అంతే చెప్తారు. వాళ్ళకి పక్కకు సాటి తెలుసుకోమని చెప్తారా? అరే నీకు ఈ క్వశ్చన్లు వస్తాయా, నీకు ఇది చెప్తున్నా వేరే వాళ్ళకి చెప్పకండి అంటే వాళ్ళకి ఏమని చెప్తాడా? వాళ్ళకి అదే గంట పాఠము, మీకు అదే గంట పాఠము. వాళ్ళకి మీకు తేడా ఏంటి ఎప్పుడైనా గమనించారా? వాళ్ళు మీతోనే చదువుతున్నారు, వాళ్ళు మీతోనే పొద్దుగాల స్కూల్కి వస్తున్నారు, ఈవినింగ్ బయటకు వెళ్తున్నారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటిది? వాడికి ఎందుకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, వాడికి ఎందుకు మంచి మార్కులు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? రైట్. సో ఆ కంపారిజన్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. సో మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామినేషన్కి మీరు అపియర్ కాబోతున్నారు. ఎప్పటి నుంచి ఉన్నాయి ఎగ్జామ్స్ మీకు? మార్చ్ 14th. మార్చ్ 14th నుంచి మొట్టమొదటిసారి. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ అంటే 7th క్లాస్ ఎగ్జామ్. ఈ సార్ వాళ్ళకి మాకి 7th క్లాస్ ఎగ్జామ్ అంటేనే మేము చాలా చెమటలు వచ్చేది మాకు. ఓకే, కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. సో చదువులు అనేటివి కరోనా పాండమిక్ తర్వాత, కరోనా వచ్చిన తర్వాత, కరోనా ముందు, కరోనా తర్వాత చదువులు వేరే రావాలన్నాయి. అర్థమవుతున్నాయా? సో మీరు ఫస్ట్ టైం ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి దానికి మీరు రాసే నార్మల్ స్కూల్లో పరీక్షలకి ఏమన్నా తేడా ఉంటుందా? స్కూల్లో మీరు ఎప్పుడు రాస్తున్నారు కదా, త్రైమాసిక పరీక్షలు, అర్ధవార్షిక పరీక్షలు, హాఫ్ ఇయర్లీ, ఏంటిది ఫార్మేటివ్ అసెస్మెంట్, సబ్మేటివ్ అసెస్మెంట్ రాస్తున్నారు కదా, మామూలు స్లిప్ టెస్టులు రాస్తారు కదా. దానికి మీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఏమన్నా తేడా ఉందని అనుకుంటున్నారా మీరు? ఉన్నదా లేదా? ఉంది. ఎందుకంటే అది మనం ప్రయాణించే దారిలో ఒక మైల్ స్టోన్ లాంటిది. అర్థమవుతుందా? మనము సపోజ్ నేను ఈరోజు హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి నుంచి? లెట్స్ సే 190 కిలోమీటర్స్. ఓకే, సో 190 కిలోమీటర్స్ అంటే ఇప్పుడంటే మనకు మ్యాప్స్ ఉన్నాయి, జిపిఆర్ఎస్ నావిగేషన్ ఉంది. కానీ ఇంతకుముందు మేము జనరల్గా బస్సులు పోయేటప్పుడు పక్కకు మైలు రాయిలు ఉంటుండే. కిలోమీటర్ 189. ప్రతి 200 మీటర్స్కి ఒక్కొక్క రాయి ఉంటుంది. ఎప్పుడన్నా గమనించారో రోడ్ మీద? ఎవ్రీ 200 మీటర్స్కి ఒక రాయి ఉంటుంది. ప్రతి 1 కిలోమీటర్కి ఇంకొక మంచి గుర్తుంటుంది. సో మన ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్లో, మీ యొక్క విద్యా అభివృద్ధిలో ఇది కేవలం ఒక మైల్ స్టోన్ లాంటిది. అర్థమవుతుందా? మైల్ స్టోన్ లాంటిదే. ఇదే డెస్టినేషన్ కాదు, ఇదే ఫైనల్ కాదు. ఎస్ఎస్ఏ ఫైనలా? వీడికి ఆపేస్తారా మీ చదువు? వీడికి ఆపేస్తే మీకు ఉద్యోగం వస్తుందా? రైట్. మీరు ఇంకా చేరాల్సుకున్న ఎత్తులు చాలా ఉన్నాయి. ఓకే, సో ఇది కేవలం మైల్ స్టోన్ మాత్రమే. కానీ ఈ మైల్ స్టోన్ అనేది జనరల్గా మనం ఏదైనా ఊరికి పోయేటప్పుడు వయా అంటామా? అక్కడ వయా తప్పిపోయినాం అనుకో, మనం వేరే రూట్లో వెళ్ళిపోతాం. జస్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ వయా. ఇప్పుడు నేను నిజామాబాద్కి వెళ్ళాలి. ఎట్లా పోవాలి? వయా ఆర్మూరే పోవాలి. డైరెక్ట్ అదే రూట్లో పోతే నిజామాబాద్ రీచ్ అవుతానా? రైట్. సో ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్ కూడా అటువంటి మైల్ స్టోన్. రైట్. మీ తర్వాత ఫ్యూచర్ చదువులు, ఇంటర్మీడియట్ కావచ్చు, నెక్స్ట్ పాలిటెక్నిక్ కావచ్చు, అట్లాగే దాని తర్వాత బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెన్సీ కావచ్చు. అట్లా కాకుండా ఇంకేదన్నా ఆర్ట్స్లో ఇష్టం ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, కళలలో ఇష్టం ఉన్న వాళ్ళకి. సో వాటన్నిటికీ కూడా ముఖ్యమైనది ఏంటిది? మొట్టమొదటి మైల్ స్టోన్ ఎస్ఎస్సి. కాబట్టి ఎస్ఎస్సి మంచి మార్కులతో, మంచి గ్రేడింగ్తో పాస్ అయ్యారనుకోండి, మిగతా అన్నీ కూడా వాటంతట అవే ఈజీగా పాస్ అవుతారు. మనం ఫస్ట్ ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ఏమంటాము? అరే స్టార్ట్ చేసేటప్పుడు వి షుడ్ హ్యావ్ గుడ్ ప్రేయర్స్, అల్లాహకు అచ్చా దువా కర్నా. వెన్ వి అబౌట్ టు స్టార్ట్ అవర్ ఎగ్జామ్ వర్క్, పైలే అచ్చా దువా కర్నా. హైకి నై. సో మనం ఏం చేస్తాం? గణపతి పూజ చేసుకుంటామా? గణపతి పూజ చేసుకుంటే ఏమవుతుంది? మనకు వచ్చే విఘ్నాలు ఏదైనా ఉంటే తొలగిపోతాయి, ఇదండి. సో అట్లాంటి గణపతి పూజ లాంటి ఎగ్జామినేషన్ ఏంటి? ఎస్ఎస్సి. ఇది మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇక తర్వాత మొత్తం ఆటంతట అవే మీరు జారుడు బండ మీదకి ఎక్కేసారు. కిందికి పోవాలంటే పెద్ద మీకు ఏమన్నా కష్టమా?
సో ఆ జారుడు బండ డైరెక్ట్ ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అర్థమవుతుందా? కానీ పెద్ద టాస్క్ కంప్లీట్ అయిపోయింది, రైట్? సో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మీరు కంప్లీట్గా మంచి స్కోర్ చేస్తే మిగతా మీ ఫ్యూచర్ అంతా కూడా ఈజీగా ఒక మైదానం లాగా కనబడుతుంది, అర్థమవుతుందా? క్రికెట్ గ్రౌండ్లో మధ్యలో పిచ్లో ఉన్న వాళ్ళకి బాల్ ఎక్కడికి పోతుందా కనబడుతుందా లేదా? అదే గుట్ట మీద ఉన్నది, నేను బాల్ ఇసిరేసిన గుట్ట అవతల పడ్డది, కెన్ ఐ సీ ద బాల్? ఇస్ ఇట్ పాసిబుల్ టు వ్యూ ద బాల్ దెన్? అట్లాంటి గుట్ట లాంటి పరిస్థితుల్లో ఉండదు మనం, ఒక మైదానం లాంటి పరిస్థితుల్లో ఉండాలంటే ఎస్ఎస్సి మంచి మార్కులతో క్లియర్ కావాలి. సో క్లియర్ అయిందంటే మిగతా మొత్తం కూడా మైదానం ఉంటుంది, మైదానంలో మీరు ఎంత ఉరితే మీరు ఎంత దున్నుకుంటే అంత దున్నుకోవచ్చు, అర్థమవుతుందా? సో ఎందుకంటే చెప్తున్నానంటే నెక్స్ట్ వచ్చే ఇంటర్మీడియట్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎక్కడ చేస్తారు మీరు? ట్రిపుల్ ఐటీ బాసర్, ఇంకా ట్రిపుల్ ఐటీ బాసర్ వీళ్ళందరికీ ఛాన్స్ ఉంటుందా? మీ అందరికీ ట్రిపుల్ ఐటీ బాసర్లో ఛాన్స్ ఉంటుందా? మీలాగా రాష్ట్రం మొత్తంలో ఉన్న ఎస్ఎస్సి వాళ్ళందరికీ అవకాశం ఉన్నది. దాంట్లో ఉండే సీట్లన్నీ నాట్ మోర్ దెన్ 2000 అనుకుంటా, 2000 సీట్ల కంటే ఎక్కువ అవకాశం లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్లో ఇంకొకటి ప్రకటించిండు, అప్పట్లోపట ఆదిలాబాద్లో కూడా ఇచ్చింది సార్, నిన్ననే మొన్న ఆదిలాబాద్లో కూడా ఇచ్చినట్టు ఆయన. అట్లా ఒక 400-500 సీట్లు పెరుగుతాయి కావచ్చు. సో నాట్ మోర్ దెన్ 3000, 3000 మంది. కానీ మన దగ్గర ఇప్పుడు 10th అపియర్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? హైయెస్ట్ నంబర్ అంట నాకు తెలిసి, నేను ఈ రీసెంట్గా చదువుకున్నాను, మోర్ దెన్ 8 lakh స్టూడెంట్స్ ఉన్నారట. 8 లక్షల మంది ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు. 8 లక్షల మందిలో ఐఐటి, ట్రిపుల్ ఐటీ బాసర్ అట్లాంటి ఆర్జేయు కేటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 3000 సీట్లే ఉన్నాయి. అందరికి పాసిబుల్ అవుతుందా? కాదు, రైట్? దాంట్లో చదవంగానే మళ్ళీ సెట్ అయిపోయినట్ట, దాంట్లో చదవంగానే సెట్ అయిపోయినట్ట కాదు కదా. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎక్కడ చేసుకోవచ్చు? మనలాంటి గవర్నమెంట్, నాకు ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు మీ స్కూల్నే అప్గ్రేడ్ చేస్తున్నారట. నేను చెప్తున్నాను మీ సార్ వాళ్ళందరూ 10th కాదు, ఇంటర్ కాదు, డిగ్రీ పీజీ పిల్లలకు చేయడానికి చెప్పడానికి కూడా అర్హులే. అంత కేపబిలిటీ ఉన్నటువంటి టీచర్స్ మీకు ఇప్పుడు 10th క్లాస్ చెప్తున్నారు. యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్. ఎందుకంటే నేను డిగ్రీ చదువుకున్న పరిస్థితుల్లో నాకు లెక్కలు చెప్పేట వాళ్ళు ఎవరు లేరు. నాకు డిగ్రీ చదువుకున్న పరిస్థితుల్లో మాకు లెక్కల మాస్టర్ అనేటోళ్ళు లేరు మా కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో ఇప్పుడు ఉన్నంత పరిస్థితి లేదు. అప్పట్లో 3 సంవత్సరాలు మా సొంతంగానే మేము ఏదో అదేంటిది అప్పుడు జస్ట్ క్వశ్చన్ బ్యాంక్ అని ఉంటుండే లాస్ట్, ఆ క్వశ్చన్ బ్యాంక్ చదువుకొని లెక్కలు పాస్ అయినాం, అర్థమవుతుందా? మాకు 10th క్లాస్లో మంచి సౌండ్ బేసిక్స్ సార్ నేర్పించారు. ఆ బేసిక్స్ ఏవైతున్నాయో అవి ఇంటర్మీడియట్లో ఉపయోగపడ్డాయి, డిగ్రీలో ఉపయోగపడ్డాయి. మీకు ఇంకొక విషయం చెప్తాను, సార్ మాకు ఫిజికల్ సైన్స్ చెప్తుండే ఫస్ట్ క్లాస్, నెక్స్ట్ లంచ్ కంటే బిఫోర్ మ్యాథమెటిక్స్ క్లాస్ చెప్తుండే, 2 క్లాస్ చెప్తుండే. ఫిజికల్ సైన్స్లో ప్రశాంత్ సార్ వేరుంటుండే, మ్యాథ్స్ సైన్స్లో ప్రశాంత్ సార్ వేరుంటుండే, అర్థమవుతుందా? సో అట్లాంటి టీచర్స్ మీకు చెప్తున్నారు. నాకు మిగతా వాళ్ళ గురించి ఎక్కువగా తెలియదు కాబట్టి సార్ని ఉదాహరణ చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళ డిగ్రీలు చూస్తే సో ప్రతి ఒక్కరు కూడా పీజీ చెప్పడానికి అర్హులైనటువంటి ఉపాధ్యాయులండి, అర్థమవుతుందా? సో ఒక్కసారి మీ టీచర్ని మీరు అంత ఎత్తులో చూసుకున్న తర్వాత మీరు ఎంత అంటే అంత ఎత్తుకి ఎత్తచ్చు, అర్థమవుతుందా? సో మహాభారతంలో జనరల్గా మనము ఫోకస్ మన లక్ష్యం గురించి చెప్పేటప్పుడు ఒక కథను చెప్తాం. ఎవరి కథను చెప్తాము? మన యొక్క లక్ష్యం ఎట్లా ఉండాలనే విషయం గురించి మహాభారతం నుంచి చిన్న ఫేబుల్ ఇందాక పిల్లలు చెప్తున్నారు, ఏంటిది? అర్జునుడిది. ఓకే, సో మహాభారతంలో దాదాపు కౌరవులు ఎంతమంది ఉంటారు? 100 మంది కౌరవులు ఉంటారు. పాండవులు ఎంతమంది ఉంటారు? 5 ఉంటారు. సో వీళ్ళందరికీ ఒకటే గురువు, ఎవరు? ద్రోణాచార్యుడు. వీళ్ళందరికీ క్లాస్ ఒకటేసారి స్టార్ట్ అవుతుంది, ఒకటేసారి ఎండ్ అవుతుంది, అర్థమవుతుందా? వీళ్ళందరికీ క్లాస్ ఒకటేసారి స్టార్ట్ అవుతుంది, ఒకటేసారి ఎండ్ అవుతుంది. ఎగ్జామినేషన్లో జనరల్గా అప్పుడు రాత ఎగ్జామినేషన్ కాదు, స్కిల్ఫుల్ ఎగ్జామినేషన్ అంటాం. స్కిల్ఫుల్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ ఏంటిది? మల్ల యుద్ధం అంటే ఫైటింగ్లో ఎవరు?
భీముడు కావచ్చు, లేకపోతే దుర్యోధనుడు కావచ్చు. నెక్స్ట్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ దుర్యోధనుడికి కథలేం లేవనుకోకండి. దుర్యోధనుడు హీఈస్ వండర్ఫుల్, హీఈస్ గుడ్ ఎట్ స్విమ్మింగ్. నెక్స్ట్ అట్లాగే రేరింగ్, మన ఏంటి ఆవులను గుర్రాలను నడపడం, నకుల సహదేవ, దే ఆర్ గుడ్ ఎట్ రేరింగ్. అండ్ వాట్ అబౌట్ దిస్ గ్యాంబ్లింగ్, మామూలు మనం పర్చీస్ చదరంగం అంటాం కదా, హూ ఇస్ యుధిష్ఠిర. సో అట్లాగే వీళ్ళందరికీ స్పెషల్ క్లాసులు ఏం చెప్పలేము, దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఫోకస్ అనగానే మనకు అర్జునుడి టార్గెటింగ్ ఆఫ్ బౌ, బాణంది ఆరోది టార్గెటింగ్ పెడతాం కదా. సో మిగతా వాళ్ళకి దుర్యోధనుడికి భీముడికి చెట్టు మీద పండ్లు కనబడతాయి, కొమ్ములు కనబడతాయి, నెక్స్ట్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పిట్టలు కనబడతాయి. కానీ అర్జునుడి ఫోకస్ మాత్రం దేనిపైన ఉంటుంది? జస్ట్ ఆ కన్ను పైన ఉంటుంది. ఎప్పుడైతే గురువు గారు చెప్తారో వెన్ హీ లీవ్స్ దట్, ఆ బాణంని విడగానే అది పోయి డైరెక్ట్గా టార్గెట్కి వస్తుంది. అర్థమవుతుందా? సో కాబట్టి మనం చేసే పనులు కూడా ఎట్లా ఉండాలి? మనందరికీ సేమ్ సార్ చెప్తున్నారు, సేమ్ టైమే చెప్తున్నారు. ఎంత ఎఫిషియెంట్గా మనము అంకిత భావంతో నేర్చుకుంటున్నాం అనేది కావాలి. సి ఫస్ట్ ఇన్ క్లాస్ వాడు వినే క్లాస్ ఒకటే, మీరు మిగతా వాళ్ళు వినే క్లాస్ ఒకటే. కానీ వాడు ఏం చేస్తున్నాడు? వాడి దృష్టి మొత్తం కూడా క్లాస్ మీదనే ఉంటుంది. ఓకే, ఆ ఫోకస్ అనేది చేంజ్ కావద్దు. క్లాస్ అలాగే మండల విద్యాశాఖ అధికారి మన మాస్టర్ రాజేశ్వర గారికి, అలాగే డాక్టర్ రాజేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గిరిరాజ్ కాలేజ్ నా స్టూడెంటే. సో నాకు పిఎంసీ చెప్పేసి బాల్కొండ తరఫున వెల్కమ్ చెప్తూ, చేసిన తర్వాత సాఫ్ట్వేర్ కావాలా, సాఫ్ట్వేర్ తర్వాత మళ్ళీ అది ఎప్పుడు క్రాష్ అవుతుందో, ఎప్పుడు పైకి లేస్తుందో అది తెలియదు. అప్పటి నుంచి చూస్తున్న స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక ఇంతకుముందు శ్రీనివాస చెప్పిన ఒక నిబద్ధతతో, మీ సబ్జెక్టు పట్ల ఇష్టంతో ప్రయత్నం చేస్తే మీరు ఏదన్నా సాధించవచ్చు. సో కొడితే ఏం కుంభస్థలాన్ని కొట్టాలంటారు, ఆ విధంగా మా రాజేష్ కూడా నిజంగా మా అందరికీ గర్వకారణం. ఇప్పుడు నేనే హ్యాపీగా చెప్పుకుంటున్నాను. గర్వకారణంగా మీరు నిలవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భట్టు రాజేశ్వర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా. సభకు నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఎంశ్రీ బాలకులలో నిర్వహిస్తున్నటువంటి ఎమినెంట్ ఎక్స్పర్ట్ టాక్ యొక్క పిలువగానే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి డాక్టర్ రాజేష్ గారికి, మరి మన పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్ గారికి, ప్రియమైనటువంటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఈ సందర్భంగా చాలా ఇది మంచి కార్యక్రమం, ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. ఇప్పుడు సార్ చెప్పారు అంటే నాకు వెంటనే పిలవాలనిపించింది. ఎందుకంటే ఒక సార్ యొక్క విద్యార్థి ఏమయ్యాడు? ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చాడు. అర్థమైందా? సో అది అంతకంటే ఇంకా గురువుకు ఏం కావాలి? సో అలాంటి గురువు మన దగ్గర ఉన్నారు. ఎవరు? ప్రశాంత్ కుమార్ లాంటి గురువులు చాలా వారు ఇక్కడ ఇంకా చాలా అవుతుంది. వీళ్ళే కాకుండా ఇంకా ముఖ్య పాఠశాలలో చదివినటువంటి జోషి నిఖిల్, ఆ అబ్బాయి కూడా పిహెచ్డి చేశాడు. పిహెచ్డి చేసి వాడు కూడా ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నాడు. సో అలాంటి ఎంతో మంది ఆనిమత్యాలను అందించినటువంటి గురువులు మీకున్నారు. మీరు కూడా వారిలాగా ఎస్ రాజేష్ గారు లాగా మీరు కూడా ఒకనాడు, ఇప్పుడు వారు ఒక పాఠశాలకు చీఫ్ గెస్ట్గా వచ్చారంటే గురువుకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంతకంటే గురువు కానుక ఏమైనా ఉంటుందా? సో మీరు కూడా వారిలాగానే చదువుకున్న పాఠశాలకి ఏదో ఒక రోజు ఇలా చీఫ్ గెస్ట్గా వచ్చారంటే ఆటోగ్రాఫ్ తీసుకున్న స్థాయి నుంచి ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి ఎదగడం అంటే ప్రత్యక్ష ఉదాహరణ రాజేష్ గారు. సో అక్కడ కూడా ఎంతోమంది విద్యార్థినులు శాస్త్రవేత్తలు